మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఘోర అవమానం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వివాదం చెలరేగింది. ప్రోటోకాల్ పాటించలేదని నిలదీశారు సబితా ఇంద్రారెడ్డి. ఇన్ఫాక్ట్ ప్రోటోకాల్ పాటించలేదని సబితా ఇంద్రారెడ్డి నిలదీయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్టేజీపై కూర్చోవడాన్ని తప్పుపడుతున్నారు సబితా ఇంద్రారెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు ముందే సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకువెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. దానికి సంబంధించిన ఆ దృశ్యాన్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనేది మంత్రి శ్రీధర్ బాబు ముందే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో అక్కడ పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఘోర అవమానం జరిగిందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వివాదం చెలరేగింది. ప్రోటోకాల్ పాటించలేదని నిలదీశారు సబితా ఇంద్రారెడ్డి. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్టేజీపై కూర్చోవడాన్ని తప్పుపడుతున్నారు సబితా ఇంద్రారెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు ముందే సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకు వెళ్లేందుకు కార్యకర్తలు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ట్రై చేయడంతో వెంటనే పోలీసులు యాక్టివ్ అయి వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వివాదం అంటే ఈ వివాదానికి సంబంధించి ప్రధానమైన కారణం ఏంటి? దాంతోపాటు ప్రస్తుతం ఆ వివాదానికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీటెయిల్గా. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, అసలు వివాదం ఎక్కడ మొదలైంది? ఈ వివాదం సర్దుమణిగిందా? ఎగ్జాక్ట్లీ, అంటే సబితా ఇంద్రారెడ్డి పై కార్యకర్తలు రావడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనరల్ గా ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించట్లేదు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. తర్వాత ఓటమి చెందినటువంటి వాళ్ళు, అంటే పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళను స్టేజ్ పైన కూర్చోబెడుతున్నారనేటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. ప్రోటోకాల్ కరెక్ట్ గా పాటించట్లేదు అనేటువంటిది. ఆ అంశాన్నే సబితా ఇంద్రారెడ్డి తెలియజేసే ప్రయత్నం చేశారు. అక్కడే లక్ష్మారెడ్డి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఆయన మనకు సంబంధించినటువంటి అనుచరులు ఒక్కసారిగా పైకి దూసుకురావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అంటే ఇదంతా మంత్రి సమక్షంలోనే చోటు చేసుకోవడంతో చర్చనీయాంశం అవుతా ఉంది. వరుస విభేదాలు అవుతా ఉన్నాయి. ఈ అంశంలోనే కాదు, గత కొంతకాలంగా అనేక నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఇష్యూస్ ఫేస్ చేస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల విషయానికి సంబంధించినటువంటి విషయంలో, ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో. సో వరుస వివాదాలు, ప్రోటోకాల్ సంబంధించిన అంశాలు తెరపైకి వస్తా ఉన్నాయి. సచిన్ రైట్, అంటే ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు ముందే కాంగ్రెస్ కార్యకర్తలు సబితా ఇంద్రారెడ్డి మీదకి దూసుకునే క్రమాన్ని చూసాం. ప్రస్తుతం ఘటనకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏమైనా రియాక్ట్ అవ్వడం జరిగిందా? ప్రస్తుతానికి వీళ్ళందరూ రావడంతో కాస్త బీఆర్ఎస్ పార్టీలో చర్చకు తావిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు కాస్త రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశారు. కానీ మనం గతంలో చూసాం, సబితా ఇంద్రారెడ్డి 2018 ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ తర్వాత ఇప్పుడు ఆమె ఆ స్టేజ్ పైన జరుగుతున్నటువంటి ప్రోటోకాల్ అంశాన్ని తెరపైకి తేవడంతో వివాదం ఎక్కువైనట్టుగా కనిపిస్తా ఉంది.
ఈ పంపిణీ కార్యక్రమంలో ఆమె అయితే ఆగ్రహంగా ఉన్నారు. కనీస ప్రోటోకాల్ పాటించాలి కదా అనేటువంటి అంశాన్ని ఆమె తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాకపోతే అక్కడ మహిళా ఎమ్మెల్యే ఉండడం, దాన్ని వాళ్ళు పాటించకపోవడం, వెంటనే వీళ్ళంతా పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడంతో కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేటువంటి అంశం పైన చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో వివాదం. రైట్ మధు, ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మధు, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్లోనే ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆ విజువల్స్ చూడండి. విజువల్స్ చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది. అక్కడ మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆ సందర్భాన్ని మీరు చూడొచ్చు. అక్కడ చాలా సాధారణంగా, చాలా కామ్గా, చాలా కంపోజ్గా ఉంటూ ఉంటారు. మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ కూడా మాట తొనకరు బెనకరు అటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా అగ్రెసివ్గా కనిపించారు ఈరోజు మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి. స్టేజ్ మీదకి వెళ్తున్న క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన సందర్భం. సో ఈ నేపథ్యంలో ఒకసారి స్టేజ్ మీద అక్కడ ఎటువంటి వాతావరణం ఉండింది, అసలు ఏం జరిగింది ఒకసారి ఆ విజువల్స్లో చూద్దాం. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి రియాక్ట్ అయ్యారా, ఆ రియాక్షన్ కూడా ఒకవేళ ఎటువంటి రియాక్షన్ ఉండింది అది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఒక్కసారి స్టేజ్ మీద ఏం జరిగింది, ఎటువంటి రచ్చ జరిగింది, కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, అది మీరు చూడొచ్చు ఒకసారి. మంత్రి శ్రీధర్ బాబు అక్కడే ఉన్నారు, అలాగే ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కూడా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ మీరు చూడొచ్చు లక్ష్మారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడుతున్న క్రమంలో విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. సో ఈ క్రమంలో ఇదే అంశానికి సంబంధించి, ఘటనకు సంబంధించి మంత్రి సవితా ఇంద్రారెడ్డి రియాక్ట్ అయ్యారు. మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఈరోజు మహేశ్వర నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది, సంతోషం. కానీ రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు, ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరిని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం. మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలా, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలనడం మాత్రం చాలా తప్పు. నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మనం చెప్పాడు కదా, జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చల్ల కొట్టాలనిపిస్తుందని. అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడి విలువ ఏంటనేది, జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత విలువ ఉంటుందనేది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము దాడి చేస్తే తప్పేముందని. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, దాన్ని ఖండిస్తూ ఉన్నాం. నిజంగానే మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్లో పెట్టుకోండి, మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని అక్కడ పంచుకోండి తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించాలి. పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు, మమ్మల్ని ఈ కార్యక్రమాలకి పిలవద్దు.
పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి చమనగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇస్తున్న రేషన్ కార్డులు ఈరోజు నేను చూస్తే కందుకూరులో 117 రేషన్ కార్డులు, మహేశ్వరంలో 230 రేషన్ కార్డులు, బాలాపూర్ మండలం అంటే బడంపేట, మీర్పేట, జల్పల్లి అంతా కలిపితే 1300 రేషన్ కార్డులు, అన్ని కలిపితే 1700 రేషన్ కార్డులకి 1700 రేషన్ కార్డులకి ఇంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. ఈవెన్ కనీసం ఏవైతే అడిషన్స్ ఉన్నాయో అడిషన్స్ కూడా కొత్త రేషన్ కార్డులను లెక్క పెడతా ఉన్నారు. ఇంత హంగామా ఎందుకు? స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ హంగామా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలంతా అమాయకులు కాదు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టడం తప్పకుండా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ప్లాన్లు ఉన్నారు కాబట్టి బెటాలియన్ పోలీసు వాళ్ళని దించారు. బెటాలియన్ పోలీసు వాళ్ళు ఏమవసరం రేషన్ కార్డులు పంచడానికి? నిజంగానే రేషన్ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమంటున్నాము, ఇవ్వండి, మేము స్వాగతిస్తాము. కానీ కార్యక్రమాన్ని రైట్, అది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెబుతోంది. ప్రోటోకాల్ పాటించే దమ్ము లేకపోతే ఎందుకు పిలవడం అంటూ కూడా చురకలంటించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్కి సంబంధించి. మరి ముఖ్యంగా ఇంకొక అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం లేకపోతే పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం? ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం అయితే ప్రోటోకాల్ పాటించండి, పార్టీ నిర్వహించే కార్యక్రమం అయితే గాంధీ భవన్లో పెట్టుకోండి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో పాటు మరికొన్ని అంశాలను కూడా చెప్పడం జరిగింది. ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి రచ్చ జరిగిందనేది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వెరీ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.